స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిజామాబాద్ నగరంలో 2 నంబర్ దందాకు ప్రధానంగా రౌడీ మూకలే ఆజ్యం పోస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత రౌడీ మూకలకు చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయా? అసలు నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలకు పోలీసులు జలకిచ్చినట్లేనా? ఈ అంశాలకు సంబంధించి బిఎల్ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటున్నారు వారు. సార్ చెప్పండి, నిజామాబాద్ నగరంలో ఎన్నో ఏళ్ళుగా 2 నంబర్ దందాకు అడ్డగా మారింది. ఇటు గంజాయి, మత్తు పదార్థాలు, బియ్యం, వీటన్నింటి కూడా నిజామాబాద్ సెంటర్గా మారిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా రౌడీ మూకలకు నిన్న జరిగిన ఎన్కౌంటర్తో పోలీసులు వారికి బుద్ధి చెప్పినట్లేనా? అయితే ఒకటి, భారత రాజ్యాంగం ప్రకారము ఎంతటి సీరియస్ నేరస్తుడైనా చట్ట ప్రకారము విచారించి కోర్టు మరణశిక్ష విధించిన, కోర్టు యావజ్జీవకార జీవిత ఖైదీ విధించిన అది రాజ్యాంగం అనుమతిస్తుంటుంది. పోలీసులైనా పౌరులైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఇది ఫండమెంటల్ ఒక ఇది. అయితే ఇవాళ మనం చూస్తే వాస్తవానికి పోలీసులు, కింది స్థాయి పోలీసులు చాలా, ఏదైతే ఉద్యమకారులు ఎట్లయితే ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారో, పోలీసులు కూడా ఉద్యోగం చేస్తున్నా చాలా ప్రజల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకి ఒక సెలవులు ఉండవు, ఇవన్నీ ఉండవు. మనం అంతవరకు వారి శ్రమను పోలీసుల్లో ఒక నెగిటివ్ వాతావరణం ఉంటుంది తప్ప కరుగ్గా ఉండకపోతే కూడా నేరస్తులు వినరు. అయితే ఇప్పుడు మనకు అర్ధరాత్రి ఏదన్నా ఎవడన్నా వచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే, దాడి చేయడానికి వస్తే మనం ఎవరికి ఫోన్ చేస్తాము? 100 కాల్ చేస్తాం, పోలీసులు వస్తారు, పోలీసుల రక్షణ. అది అంతవరకు గొప్ప విషయం. కానీ పోలీసులు కూడా మరింత ప్రజలకి మా వాళ్ళు మా కోసం ఉంటారు అనేటువంటి వాతావరణాన్ని పోలీస్ శాఖ నుంచి జరగాలి. రెండవది, నిన్న నిజామాబాద్లో జరిగినటువంటి ఘటన, కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసినటువంటి ఒక సైకో, ఒక రౌడీ షీటర్. ఈ రౌడీ షీటర్ ఇంతగా ఎదగడానికి 50 కేసులు ఇంతగా ఎదగడానికి మరి మన పోలీస్ డిపార్ట్మెంటు ఏం చేసిందనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇది. రెండవది, ఆ ప్రాంతంలో ఏదైతే 5వ పోలీస్ స్టేషన్, 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో విపరీతమైనటువంటి కత్తిపోట్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత అమాయకులని మీద దాడులు చేస్తూ ఉంటారు. తర్వాత ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ బియ్యం ఉంటుందో ఆ బియ్యం అక్కడ రవాణా మీద అనేక సార్లు పోలీసులు పట్టుకున్నారు. లేదా వాళ్ళ మధ్యలో గుట్కా, గంజాయి, తర్వాత భూ కబ్జాలు, ఒకరు ల్యాండ్ని ఒకరు బలవంతంగా, స్వయంగా ఒక పొలిటికల్ లీడర్, అంటే నగర ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ భర్తనే చావు బతుకుల నుంచి బయటపడ్డాడు. అతను కూడా రౌడీ షీటరే. అంటే ఇది ఒక రకమైనటువంటి వాతావరణం. ఏంటంటే ఇప్పటికీ నిజామాబాద్ పోలీస్ యంత్రాంగానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏదైతే ఆ 5వ పోలీస్ స్టేషన్, 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్పెషల్ టీముని, నిజాయితీ కలిగినటువంటి ఒక పోలీస్ అధికారులు చేసి అక్కడ నిజాలు ఏం జరుగుతున్నాయో, అక్కడ ఉన్నటువంటి రౌడీ సీట్స్ కానీ, అక్కడ జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద ఉక్కుపాదంతో అణిచివేస్తే మాత్రం అక్కడ ప్రజలకి సెక్యూరిటీ చాలామంది ప్రజలు చెప్పుకోలేరు. చాలామంది ప్రజలు ఏంటంటే మాలాంటి వాళ్ళు, లేదా పోలీసులు, లేదా అప్పటికప్పుడు మీడియా పోయి చెప్పినా మళ్ళీ వాళ్ళ నుంచి ఎక్కడ థ్రెట్ ఉంటుందని భయపడుతుంటారు. కాబట్టి పోలీసులే అంతర్గతంగా విచారణ జరపాలి. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది వాళ్ళ యొక్క రౌడీ సీట్ ఓపెన్ చేసి వదిలేయడం కాదు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంటే దీన్ని. ఎందుకంటే వాళ్ళు వేరే డిపార్ట్మెంటు, లేకపోతే వేరే ప్రజలు, లేకపోతే వేరే రాజకీయ పార్టీల బాధ్యత కాదు అది. పోలీసులే వాళ్ళని కట్టడి చేయాలా. వారేమైనా తెలుసో తెలియక కొంతమంది దారి తప్పితే దారి తప్పిన వాళ్ళని కూడా వీళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళొక వేరే ఉపాధి వెతుక్కునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. దానికి ప్రభుత్వం కూడా ఇది చేయాలి. ఎందుకంటే చాలా బాధాకరం. ఇవాళ చాలా 2 వర్షన్లు ఉంటాయి. ఇక్కడ జరిగింది ఏంటిది చాలామంది ఏంటంటే మనం చూసాం. అప్పటికప్పుడు ప్రజల్లో ఉన్న ఒక పోలీస్ ఉద్యోగి ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి సహజంగా పోలీసుల కోపం వస్తుంది. దాన్ని సపోర్ట్ అంత దుర్మార్గంగా చంపేశాడు విధి నిర్వహణ ఉన్న పోలీసులు, అందులో ఒక కింది స్థాయి కుటుంబాలకే ఒక దళితుడు. కాబట్టి ప్రజల్లో రావడం సహజమే. అయితే ఇక్కడ పరిష్కారం అనేది మనం వెతకాలి. ఇప్పుడు ఎవరు హత్య చేసినా పోలీస్కి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఖచ్చితమైన శిక్షలు పడే విధంగా ఇది ఒకటే కాదు,
ఇంతకుముందు కూడా చాలామంది కూడా కత్తిపోట్లు అయ్యాయి. మొన్న మేయర్ భర్త మీద కూడా చాలా ఒక చిన్న వెంట్రుక వాసిలో పోయింది కూడా, అతను కూడా చనిపోయేవాడు. కాబట్టి ఇట్లాంటివి జరిగేటప్పుడు ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణలు జరిపి త్వరితగతిన శిక్షలు పడితే ఇట్లాంటి రౌడీ షీటర్స్ కానీ లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘ విద్రోహ శక్తులకి ఒక భయం ఉంటుంది. తప్పు చేయాలి, ఎవరినైనా కొట్టాలి, ఎవరిని మర్డర్ చేయాలా, ఇంకా ఏమైనా తప్పులు చేయాలంటే భయపడేటువంటి శిక్షలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఇటు బోధన్ ప్రాంతం కానీ మీరు అన్నట్లు 5వ పోలీస్ స్టేషన్ పరిధి 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ కత్తిపోట్ల ఘటనలు జరుగుతుంటాయి. ఇటు మిర్చి కంపంలో ఇటీవల కాలంలో కత్తిపోట్లు జరిగాయి. పాన్కోక దగ్గరికి వెళ్ళిన వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటనలు ఉన్నాయి. బోధన్ పట్టణంలో ఒక కానిస్టేబుల్ను గల్లబట్టి కొట్టిన రౌడీ షీటర్ల పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఇవన్నీ అణిచివేయాలంటే పోలీసులు ఎలాగా ముందుకెళ్లాల్సిన అవసరం? అంటే పోలీసులు ఆ కుటుంబాలు ఎవరైతే ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ మట్టుకు అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వీళ్ళకి చదువు ఉండదు, వీళ్ళ కుటుంబ నేపథ్యము చాలా పేదరికం నుంచి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఒక తప్పు 2 తప్పులు చేసినప్పుడు కూడా పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేయడంతో దాన్ని అలసుగా తీసుకొని ఇట్లాగే చేయొచ్చు, సినిమాలు రకరకాల రౌడీస్ చేస్తే దాన్ని ఏదో పోలీసుల్ని సినిమాల్లో మనం చూస్తున్నాం, పోలీసుల్ని జోకర్లుగా చేసి వాళ్ళ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాని పెద్ద జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. అంటే పోలీసులను జోకర్లుగా చేసినటువంటి సినిమా, ఒక రౌడీని హీరోగా చేసిన సినిమాలు కూడా ఈ ప్రభావం ఇట్లాంటి యువత మీద పడుతుంటుంది. కాబట్టి పోలీసు అనేది, చట్టం అనేది, రాజ్యాంగం అనేది ఇది మన జీవన విధానానికి ఒక గీటురాయి. ఖచ్చితంగా తప్పు చేస్తే మనకి శిక్ష ఉంటుంది అనేటువంటి ఒక భయం అనేది నేరస్తుల్లో ఉండాలి. ప్రజలేమో ఇది మాది చట్టము, ప్రజలు చట్టాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. నేరస్తులు చట్టం భయపడే శిక్షలు పడతాయని పోలీసులు అంటే కూడా భయపడే విధంగా నేరస్తులకు ఉండాలా. పోలీసుల్ని ప్రజలు ప్రేమించాలి. ఇట్లాంటి వాతావరణము ప్రజలతో మంచి సంబంధాలని పోలీస్ వ్యవస్థ కల్పించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బోధన్ సబ్ డివిజను నిజామాబాద్లో సగభాగం ఏదో ఇది ఒక రకంగా ఒక వర్గంలో ఉన్న యువకులు చేస్తున్నారు కాబట్టి ఇది వాతావరణం కూడా సమాజంలో ఒక తప్పుడు సంకేతం అవుతుంది. అందుకే కులమైన మతమైన ఎవరైనా సరే ఏంటంటే నేరము చేస్తే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠినంగా అణిచివేస్తారు అనేటువంటి అట్లాంటి చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా సిపి గారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనలను చూసుకుంటే ఎక్కడైనా సరే నేరస్తుడు నేరం చేయాలంటే ఖచ్చితంగా భయపడాలి. ఆ చట్టాలను ప్రజలందరూ గౌరవించాలి. ఆ చట్టం మనదిగా, మనం తప్పు చేస్తే మనకు భయం ఉండే విధంగా చట్టాన్ని గౌరవిస్తూనే నేరస్తులకు మాత్రం ఆ పోలీసులు అంటే భయం పట్టే విధంగా నిజామాబాద్ జిల్లా పోలీసులు వ్యవహరించాలి. నిజామాబాద్ జిల్లాలో 2 నంబర్ దందాకు అడ్డగా మారింది. రౌడీ మూకలే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు గంజాయి, ఇటు గుట్కా, ఇటు బియ్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ 2 నంబర్ దందా సాగిస్తున్న పరిస్థితిని, దాంతో విచ్చలవిడితనం వీరవిగిపోతున్న పరిస్థితిని పాన్కోకాల వద్ద రౌడీ మూకలు, మరోవైపు బర్త్డేలలో తుపాకీలతో హల్చల్, మరోవైపు తల్వార్తో బర్త్డే కేక్ కట్ చేయడం, నిజామాబాద్ జిల్లాలో బోధన్ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ను గల్లాబట్టి కొట్టడం, ఇవన్నింటి చూస్తే పోలీసులకు రౌడీ మూకలంటే అలుసుగా మారింది. ఆ అలుసును తీసేయాలంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఘటన జరిగిన దానిపై తర్వాత నిజామాబాద్ జిల్లా పోలీసులు రౌడీ మూకలను అణచివేసే దిశగా ప్రయత్నాలు కొనసాగించి ప్రజలతో మమేకంగానే ఉంటూ ప్రజలకు చట్టాలపైన అవగాహన తెస్తూ, మరోవైపు ఆ రౌడీ మూకలు నేరస్తులు ఎవరైనా సరే వారికి భయం పుట్టే విధంగా పోలీసులు చర్యలు చేపడితే నిజామాబాద్ జిల్లాలో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లదనే విధంగా చెప్తున్నారు బిఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.